నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్న నేపథ్యం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఆ గ్యాప్ ఎక్కడ కనిపించట్లేదు అధికార ప్రతిపక్షాల మధ్య. నువ్వు అంటే నువ్వు అన్నట్లుగా బహిరంగంగానే ఒకరికొకరు విమర్శలాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత, మేము తలుచుకుంటే వైసీపీ నేతలు రోడ్డెక్కగలరా? స్ట్రైట్గా మాస్ వార్నింగ్ హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడిన మాటలకి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మరొక వైపు పాలనపై పూర్తి స్థాయిలో స్పీడ్ పెంచారు చంద్రబాబు నాయుడు గారు. తనదై స్టైల్లో ముందుకు దూసుకుపోతున్నారు. పోలవరం ఏదైతే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నదో, ఇప్పుడు కోట్లాది ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించే ఆ బృహత్తర కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనే జరగాలి. జగన్ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, మొత్తం నాశనం చేసేశారు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యం. మరొక వైపు కీలక అంశం, పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతారా, విరామం ఇస్తారా? ఎందుకంటే హరిహర వీరమల్లు ఇలాంటి సినిమాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దానికి ఏదో 20 రోజులు 30 రోజులు షూటింగ్ ఇస్తే అయిపోతుందట. మరి ఈ టైంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి? ఇది చాలా కీలకంగా అందరిలోనే మెదులుతున్న ప్రశ్న. మరొక వైపు జగన్ విశాఖ రాజమహల్లో ఉన్న రహస్యాలు ఏంటి? చాలా రహస్యాలు ఉన్నాయట అందులో. ఏవేవో జరగబోతున్నాయట, ఏవేవో జరిగినాయట. చాలా కోట్లాది రూపాయలు అక్కడ పూర్తి స్థాయిలో నాశనం చేశారట. ఇలాగ పెద్ద ఎత్తున రసమవుతుంది. జగన్ని టార్గెట్ చేశారు, కార్నర్ చేసిన పరిస్థితి. మరొక వైపు కాపు సామాజిక వర్గానికి ఈసారి అండగా నిలబడిన వాళ్ళకి ఏం చేస్తారు? అందులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి వంగవీటి రాధ. వంగవీటి రాధకి చాలా కీలకమైన పదవి అప్పచెప్పబోతున్నారని పెద్ద ఎత్తున వస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి అండదండలతోటి రాధాని మొదటి వరుసలో నుంచోబెట్టినట్టుగా సంబరాల్లో వంగవీటి ఫ్యాన్స్. రాధా చాలా కాలం తర్వాత మళ్ళీ తనదైన శైలిలో కీలక పదవిలో రాకపోతున్నాడు. కాపు సామాజిక వర్గానికి ఇది ఒక మంచి వరం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం అంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం. ఇవే ఇష్యూస్పై నాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రేగి లక్ష్మణరావు, వైసీపీ సీనియర్ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నాగబాబు గారు, కాపు సీనియర్ నాయకులు, కాపు ఉద్యమ నాయకుడు కూడా, ఆయనతో పాటు ఆయన కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శివపార్తి గారు, జనసేన నాయకురాలు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. గాయత్రి, టీడీపీ అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా నాగబాబు గారు వెర్షన్ తీసుకుందాం. నాగబాబు గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. ఏంటి ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు? నిజమే సార్, జోషే. రమారమి 10 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టి కష్టపడుతుంటే ఈ మా సామాజిక వర్గంలో ఎందరో మహానుభావులు, వంగవీటి మోహన్ రంగా గారు అంతకు ముందు నుంచి, గతంలో పద్మనాభం గారు కొంత అటు ఇటు ఇప్పుడు పార్టీ మారినా ఆయన కూడా కష్టపడి ఆయనతో పాటు మేము కూడా పనిచేసి ఈ జాతి ఏదో ఎదగాలని, ఈ జాతి నుంచి ఒక నాయకుడు రావాలని ఆశపడి, సరే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పెద్దల పాత్ర పోషించమంటే మా వంతు ప్రయత్నంగా కూటమి కోసం కష్టపడి మా ప్రయత్నం చేసి ఈవేళ అవుట్ ఆఫ్ 21 రాగానే గుండెల్లో ఆనందంతో ఉన్నాం. సార్ ఇవి మీరు చెప్పిన మాటలన్నీ విన్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, అది మాట్లాడతా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ నుంచి, సచివాలయ సిబ్బంది నుంచి మా యొక్క సామాజిక వర్గానికి కేంద్ర పెద్దలు ప్రధాని మోదీ గారు ఈబీఎస్ 10% ఇస్తే, అందులో గత 2014-19లో 5% చంద్రబాబు నాయుడు గారు రాసి కేంద్రంగా పంపితే దాని మీద తర్జన పడి ఆ చేతిలో ఏమీ లేదని 19లో ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వచ్చిన తర్వాత ఆ ఈబీసీ 5% ఇమ్మని చెప్పి మేము ధర్నాలు చేస్తే ఆ ఫైల్ గవర్నర్కి పంపితే మా బిడ్డలుగా వాలంటరీ కానీ సచివాలయం పోస్టులు కానీ వచ్చును సార్. అయితే 5 సంవత్సరాల్లో మా సామాజిక వర్గాన్ని తొక్కు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలో ఉన్న ఏ కాపు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మినిస్టర్ ఎవ్వరూ కూడా జగన్ గారికి భజన చేయడానికే సరిపోయారు తప్ప, అయ్యా మా కుర్రలు ఏడుస్తున్నారు పట్టుకుంటే 5% మీరు ఓకే చేయండి సార్ ఎవ్వరూ అడగలేదు.
అయితే రేపే కేబినెట్ సమావేశం, సోదరి గాయత్రి గారు కూడా ఉన్నారు, ఇంకో సోదరి జనసేన సోదరు కూడా ఉన్నారు. ఇది మా యొక్క బాధమ్మ. రేపు పొద్దున కానీ డిఎస్సి మెగా డిఎస్సి కానీ పెద్ద ఆయన సంతకం పెడితే ఆ 5% దృష్టిలో తీసుకుంటే మా బిడ్డలు కడుపు బాధమ్మ తల్లి. దయచేసి ఈ యొక్క 99 టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర రాష్ట్ర మంత్రులకి, రాష్ట్ర ఎమ్మెల్యేలకి మేము కోరుకునేది ఏంటంటే డిఎస్సి ఇచ్చేటప్పుడు మా ఈడబ్ల్యూఎస్ 5% కూడా దృష్టిలో పెట్టుకుని మా బిడ్డలకు న్యాయం చేయమని కోరుకుంటూ, ఎందుకంటే చాలా బాధాకరమైన బాధ సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విన్నాను, కానీ ఇది ప్రధానం సార్. రేపు పొద్దున్న డిఎస్సి ఇచ్చేస్తే ఆ 5% పోతే మళ్ళీ మా బిడ్డలకు ఉద్యోగాలు రావు, మళ్ళీ మా పిల్లలు బాధే. ఎందుకంటే కులం కోసం నిలబడే వ్యక్తిగా నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటూ, ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి అంతగా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే నేను ఉన్నా అన్నాడో, నా బిడ్డలు కష్టంలో ఉన్నారు సార్. మా బిడ్డలు పెద్దలు అర్థం చేసుకుని సమస్య మీద ఆలోచన చేస్తారని కోరుకుంటూ, ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు సమాధానం చెప్తా. ఏంటి పవన్